పులివెందులలో రేషన్ డీలర్లకు సంబంధించిన వాత్ర పరీక్ష జరిగింది. ఈ కేంద్రం వద్ద పరీక్షకు వచ్చిన వేంపల్లికి చెందిన ప్రకాష్ను టీడీపీ నాయకులు కిడ్నాప్ చేసి చితకబాదారు. ఇక విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ భూమిరెడ్డి గోపాల్రెడ్డి భార్య ఉమాదేవి పరీక్ష కేంద్రం వద్ద ధర్నాకు దిగారు. వేంపల్లి మండలంలోని ప్రియాతోట కాలనీకి చెందిన షాప్ నెంబర్ 1 తమ్మిశెట్టి ప్రకాష్ దరఖాస్తు చేసుకున్నాడు. తమ అనుచరుడైన ప్రకాష్ను పరీక్షకు వెళ్లనివ్వకుండా వేంపల్లిలోని కొంతమంది కిడ్నాప్ చేశారు. అతను పరీక్ష కేంద్రం వద్దకు వచ్చే వరకు ధర్నాను విరమించేది లేదని ఆమె పేర్కొన్నారు. దాంతో మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి జోక్యం చేసుకుని ప్రకాష్ ఎక్కడున్నా పరీక్ష కేంద్రం వద్దకు తీసుకువచ్చి పరీక్ష రాయించాలని టీడీపీ శ్రేణులను ఆదేశించారు. ఇక ప్రకాష్ పరీక్ష రాయడానికి రావడంతో భూమిరెడ్డి ఉమాదేవి ధర్నా విరమించారు. అభ్యర్థులు పరీక్ష రాయడం కోసం దరఖాస్తు పెట్టుకుంటే అడ్డుకోవడం ప్రజాస్వామ్యం ఎలా అవుతుందని ఉమాదేవి టీడీపీ శ్రేణులను ప్రశ్నించారు. పాలన చేయాలి, ప్రజలకు ఏ సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి. కానీ ఈ విధంగా కిడ్నాప్లు అరెస్టులు చేయడం అనేది సమంజసం కాదు. అయితే ఏ కార్యకర్తకు కూడా ఇబ్బంది కలిగినది అని తెలిస్తే నా మనస్ఫూర్తిగా వాళ్ళ తరపున పోరాటం చేస్తానని మీకు అందరికీ చెప్తున్నా. ఇది మంచి పద్ధతి కాదు. ఒక పార్టీ ప్రతిష్టను పెంచే విధంగా ప్రతి ఒక్కరూ తెలుగుదేశం కార్యకర్తలందరూ కృషి చేయాలని సవినయంగా కోరుకుంటున్నా. అబ్బాయి పేరు ఏం పేరుగా ఇచ్చినంత వరకు నేను ఇక్కడ నుంచి లోపలికి అలో చేయను అందరినీ ఎగ్జామ్ హాల్లోకి అని. అంటే నాకు అనిపించింది, మనం ఎగ్జామ్ రాస్తా ఉంటే నోటిఫికేషన్ ఇచ్చినాక ఎవరు ఎగ్జామ్ రాసి వాళ్ళు ఫస్ట్ మార్కులు వస్తే వాళ్ళు దానికి అర్హత సాధించినట్లు. ఇలా దొంగగా కిడ్నాపులు చేయడము, వాళ్ళను కొట్టడము, హింసించడం అది ఎంతవరకు సమంజసమో నాకు అర్థం కావడం లేదు. ఇది ఒక ప్రజాస్వామ్య దేశం. ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్కరి హక్కు అనేది ఉంటుంది. ఎగ్జామ్ రాయొచ్చు. రేపు డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తారు. నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఎగ్జామ్ రాయకపోతే వాళ్ళ పోస్ట్ వస్తుందని వాళ్ళని కిడ్నాప్ చేయగలమా? చేయలేం కదా. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. అలాగే గత వైసీపీ 5 ఏళ్ల పాలనలో కూడా వాళ్ళు ఎన్నో దౌర్జన్యాలు చేసినారు. చేయడం వల్లనే ఈ రోజు వాళ్ళు 175 సీట్ల నుంచి 11 సీట్లకు అనేది మిగిలిపోయారు. అంటే మనం ప్రజలను మెచ్చే విధంగా పరిపాలన చేయాలి. ప్రజలకు ఏ సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి. కానీ ఈ విధంగా కిడ్నాప్లు